నమస్తే అండి, వెల్కమ్ టు గుంటూరు రుచులు. ఈరోజైతే ఇక్కడ రెసిపీ పుదీనా కారం పచ్చడి. రైస్లోకి అయితే చాలా చాలా సూపర్ కాంబినేషన్ అండి. దోశల్లోకి బాగుంటుంది, ఊతప్పంలోకి బాగుంటుంది, కానీ రైస్లోకే చాలా చాలా సూపర్గా ఉంటుంది. ఇది ముద్దపప్పు కాంబినేషన్తోనే బాగుంటుంది, డైరెక్ట్గా రైస్లో అలాగే కలుపుకోవడానికి బాగుంటుంది. సైడ్ డిష్గా ఆమ్లెట్ కానివ్వండి, మీకు వడియాలు కానివ్వండి, అప్పడం కానివ్వండి ఉంటే ఇంకా సూపర్ అనమాట. మరి పుదీనా మనం కట్టంతా తీసుకొచ్చినప్పుడు వేస్ట్ అయిపోతుంది అనుకుంటే ఇలా పచ్చిమిరపకాయ కాంబినేషన్తో కాకుండా కారంతో ట్రై చేసి చూడండి. ఈరోజైతే ఇక్కడ పుదీనా పచ్చడి కోసం అండి. ఇది మనకి రైస్లోకి సూపర్గా ఉంటుంది. పుదీనా అయితే పెద్ద కట్ట ఒకటి తీసుకున్నాను, ఇలా కట్ చేసి పెట్టినాను. మొత్తం క్లీన్ చేసుకున్న తర్వాత ఫ్రై చేసుకోవాలి ఆయిల్లో. అలాగే కారం, నేను పెద్ద కట్ట పుదీనా కోసం ఇక్కడ 2 స్పూన్ల వరకు కారం తీసుకున్నాను. అలాగే దీంతో పాటుగా 1.5 స్పూన్ వరకు సాల్ట్ కూడా, 1 స్పూన్ జీలకర్ర, ధనియాలు 1 స్పూను, చింతపండు చిన్న నిమ్మకాయ సైజ్ అంతా, వెల్లుల్లి రెమ్మలు ఒక 7 వరకు తీసుకున్నాను. దీంతో పాటుగా ఆయిల్, కొద్దిగా పసుపు కూడా వేస్తున్నానండి. ఇక్కడ ఆయిల్ హీట్ అయిన తర్వాత ధనియాలు వేసి వేయించుకుంటున్నానండి. ఇక్కడైతే ధనియాలన్నీ వేగిన తర్వాత ఇందులోకి పుదీనా వేసేసుకున్నాను. ఇక్కడ పుదీనాతో పాటుగానే ఒక గుప్పెడు కొత్తిమీర కూడా వేస్తున్నానండి. పుదీనా టేస్ట్ని డామినేట్ చేయకుండా ఉండాలి. ఇక్కడ నేను ఇక్కడ తీసుకున్న ఆయిల్ అయితే 2 టేబుల్ స్పూన్స్ వరకు తీసుకున్నాను. ఈ ఆకంతా వేయించుకోవడానికి ఇది సరిపోతుంది. 2 నిమిషాల పాటు మొత్తం వేయించుకోవాలి. మూత పెడుతున్నాను 2 నిమిషాల పాటు. ఇక్కడ ఇప్పుడు చూడండి, ఆకంతా పర్ఫెక్ట్గా వేగిపోయింది. స్టవ్ ఆఫ్ చేసేసి కొద్దిగా ఆరనిస్తున్నాను. ఇదంతా స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. చింతపండు కొద్దిగా మెత్తపడుతుందండి. ఇలా చేయటం వల్ల వేడివేడిగా ఉన్న ఆకు మీద చింతపండు వేసేసి కొంచెం ఇలా కవర్ చేసేసి ఉంచుతున్నాను. ఇక్కడ తాలింపు కోసం వేరొక పాన్ పెట్టుకున్నానండి. ఇందులోకి ఆయిల్ తీసుకుంటున్నాను నేను. 4 టేబుల్ స్పూన్స్ వరకు. ఆయిల్ అయితే తాలింపుకి ఎక్కువే పడుతుంది. కారంతో చేసే పచ్చడి కాబట్టి ఆయిల్ ఉంటేనే టేస్ట్ ఉంటుంది. ముద్దపప్పు కాంబినేషన్తోనూ బాగుంటుంది, అంతేకాదు డైరెక్ట్గా రైస్లో కలుపుకోవడానికి సూపర్గా ఉంటుంది. చూసారు కదా, నేనైతే ఇక్కడ 4 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ తీసుకున్నాను. ఇక్కడ ఆయిల్ అంతా హీట్ అయిన తర్వాత ఆవాలు, జీలకర్ర, అలాగే ఎండుమిరపకాయలు వేసుకుంటున్నాను. దీంతో పాటుగా కరివేపాకు రెమ్మలు కూడా, ఒక 1/2 స్పూన్ వరకు ఇంగువ కూడా వేస్తున్నానండి. ఇంగువ అనేది మీ ఆప్షన్ మాత్రమే. తాలింపు అంతా వేగిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుంటున్నాను. స్టవ్ అయితే ఆఫ్ చేసేసాను. ఇప్పుడైతే ఇక్కడ నేను మిక్సీ జార్లోకి వేయించి పెట్టుకున్న ఆకు మొత్తం తీసేసుకుంటున్నాను, చింతపండుతో సహా. ఇందులోకి వెల్లుల్లి రెమ్మలు, అలాగే కారం, దీంతో పాటుగా కొద్దిగా పసుపు, అలాగే రుచికి తగినట్లుగా సాల్ట్ కూడా, చివరిగా జీలకర్ర గ్రైండ్ చేస్తున్నాను. ఇప్పుడు చింతపండు కూడా ఆకులోనే మెత్తగా అవడానికి ఉంచాను కాబట్టి ఆకుతో పాటుగానే వేసేసుకున్నాను. చూసారు కదా, మెత్తగా గ్రైండ్ చేసుకున్నాను. ఇదంతా కూడా తాలింపులోకి వేసేసుకుంటున్నాను. ఇప్పుడు మీకు పుదీనా తెచ్చినప్పుడల్లా కట్ట పాడైపోతుంది అనుకుంటే ఇలా చట్నీ చేసి పెట్టుకోండి. మనకి దోశల్లోకి బాగుంటుంది, అంతేకాదు రైస్లోకి అయితే సూపర్ కాంబినేషన్ అండి. ఫస్ట్ అయితే ప్రిఫరెన్స్ రైస్లోకే బాగుంటుంది. ముద్దపప్పు కాంబినేషన్తోనూ, అలాగే డైరెక్ట్గా రైస్లో అలాగే కలుపుకోవడానికి కూడా సూపర్గా ఉంటుంది. మరొక్కసారి అయితే
ఇలా ట్రై చేసి చూడండి. మీకు ఇలాగే నిలవ పచ్చడి కూడా పట్టుకోవచ్చు, కొద్దిగా కొలతలు చేంజ్ చేస్తాను. నేనైతే కొంచెమే పట్టాను కాబట్టి కొలతలు మీకు కొంచెంగా చెప్పాను. పుదీనా ఎప్పుడైతే ఎక్కువగా తీసుకొచ్చుకోం కదా, మనకి ఎప్పుడు దొరికే ఐటమే కాబట్టి కట్ట తెచ్చుకున్నా కూడా ఇలా చేసి పెట్టుకుంటే చాలు, 10 రోజుల పాటు ఉంటుంది మనకి. ఫ్రిడ్జ్లో పెట్టాల్సిన అవసరం కూడా లేదండి. తాలింపులో కలిపేసుకుంటున్నాను మొత్తం. పచ్చిమిరపకాయ కన్నా కూడా పుదీనా పచ్చడి కారంతోనే సూపర్గా ఉంటుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ట్రై చేసి చూసి మీరు మీ ఒపీనియన్ అయితే కామెంట్ బాక్స్లో పెట్టండి. అలాగే మీలో ఎవరైనా మా వీడియో ఫస్ట్ టైం కానీ చూస్తున్నట్లయితే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మా వీడియోస్ని లైక్ చేస్తూ షేర్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆల్ ఆప్షన్ క్లిక్ చేస్తే మేము ఇచ్చే వీడియోలన్నీ కూడా మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. ప్లీజ్ ఎంకరేజ్ మీ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.